నేడు సుప్రీంకోర్టు ముందుకు పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై ఇవాళ కీలక విచారణ. వాదనలు వినిపించేందుకు సిద్ధమైన ఏపీ, తెలంగాణ. విచారణ చేపట్టనున్న చీఫ్ జస్టిస్ ధర్మాసనం. ఇవాళ సీఎం చంద్రబాబు కీలక సమావేశం. మంత్రులు, హెచ్ఓడీలు, సెక్రటరీలతో సమీక్ష. జీఎస్డీపీ, ఆర్టీజీఎస్, పట్టాదారు పాస్ పుస్తకాలు, సంక్షేమ పథకాలపై చర్చ. వర్చువల్గా హాజరు కానున్న జిల్లాల కలెక్టర్లు. విజయవాడ దుర్గగుడిలో అపచారం ఘటనపై బాధ్యులకు మెమోలు జారీ. ఈవోకు నివేదిక అందజేసిన కమిటీ. అభిషేకానికి వినియోగించిన పాలలో పురుగులు గుర్తింపు. ఆలయంలో అన్ని అభిషేకాలు, పూజలకు ఆవు పాలే వినియోగించాలని ఆదేశం. వనపర్తిలో రణరంగం. రీల్స్ చేస్తుండగా యువకుల మధ్య గొడవ, తోపులాట. దాదాపు 150 మంది పరస్పరం దాడులు. యువకులను చెదరగొట్టిన పోలీసులు. హైదరాబాద్ కూకట్పల్లిలో ప్రైవేట్ ట్రావెల్స్ తనిఖీ. నిబంధనలు పాటించని 7 వాహనాలపై కేసులు. మరో వాహనం సీజ్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సంక్రాంతి రద్దీ. ప్రయాణికులతో కిక్కిరిసిన ప్లాట్ఫామ్స్. మచిలీపట్నంలో కారు బీభత్సం. ఓవర్ స్పీడ్తో ఫ్లాట్ బండి కరెంటు పోల్ను ఢీకొట్టిన వాహనం. ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం. భారత్లో పర్యటిస్తున్న జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ నేడు ప్రధాని మోడీతో అహ్మదాబాద్లో సమావేశం. ఇరు దేశాల ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చర్చలు. వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, రవాణా రంగాల్లో పరస్పర సహకారంపై డిస్కషన్. ఆసక్తికరంగా మారిన తమిళనాడు రాజకీయం. ఇవాళ సిబిఐ విచారణకు హాజరు కానున్న టీవీకే అధినేత విజయ్. ఉదయం 11 గంటలకు సిబిఐ విచారణ. సరిహద్దులో పాకిస్తాన్ కవ్వింపులు. నౌషేరా, పూంచ్, రాజౌరి సెక్టార్ల వద్ద పాక్ డ్రోన్ల సంచారం. వాస్తవాధీన రేఖ దాటి వచ్చిన డ్రోన్లపై భద్రతా దళాల కాల్పులు. దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తున్న చలి. 13 ఏళ్ల తర్వాత అత్యల్ప ఉష్ణోగ్రతలు. 2.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు. పలు ప్రాంతాల్లో అత్యంత శీతల గాలులు. మరో 2 రోజులు చలి పంజా. దిగి వస్తున్న వెండి ధరలు. కిలో సిల్వర్ రేట్ 2,74,900. ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచన. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లోనూ తేలికపాటి వానలు. వేములవాడ శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు. స్వామివారికి 108 రకాల నైవేద్యాలు సమర్పించిన అర్చకులు. దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు.